నమస్కారం ప్రజలారా. నారా లోకేష్ గారు శ్రీలంకకు పోయి క్రికెట్ చూసినాడు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, అదేవిధంగా నెలవారీ జీతగాళ్ళు, రోజువారీ జీతగాళ్ళు, మీడియా ప్రతినిధులు, రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాలైనటువంటి విమర్శలు చేస్తున్నాం. అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని కేవలం 11 మంది కూర్చుండేట్టుగా ఉండేటువంటి స్పెషల్ ఫ్లైట్, పడక గదులు ఉండేటువంటి స్పెషల్ ఫ్లైట్లు, అదేవిధంగా గంటకు సుమారుగా 12 నుంచి 13 లక్షల రూపాయలు ఇచ్చిపోయినప్పుడు ఏ ఒక్కడో కూడా మాట్లాడాల. ఎందుకంటే అంత ధైర్యం లేదు వాళ్ళకి ఎవరికి మాట్లాడేదానికి. సరే, ప్రస్తుతానికంటే ఈ కూటమి ప్రభుత్వం, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి మీద మనం రకరకాలైనటువంటి విమర్శలు చేయిస్తూ ఉంటాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి శ్రీలంకకు పోయినాడు క్రికెట్ చూసేదానికి. ఆయన డబ్బులు ఆయన పోయినాడు, మనకు వచ్చిన బాధ ఏంది? అదేవిధంగా చూసుకుంటే నారా లోకేష్ ఆ రోజు ఎమ్మెల్యేలతో కలిసినాడు, అధికారులతో సమావేశమైనాడు, రాత్రి క్రికెట్ మ్యాచ్ చూడబోయినాడు, పొద్దున్నే గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయన పేరు ఏం పేర్రా మొన్న వచ్చిన ఆయన బిల్ గేట్స్, మనకు ఆయన పేరు కూడా తెలియదు, అంగొట్టి కాలం అయిపోయా. ఆ బిల్ గేట్స్ని రిసీవ్ చేసుకున్నాడు. మళ్ళా ఆ ప్రోగ్రామ్ అయిపోతానే మళ్ళా సాయంత్రానికి ఢిల్లీకి చేరుకున్నాడు. ఇదంతా మనం చేయగలుగుతామా జగనన్న, నువ్వు చెప్పు. అదేవిధంగా నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఎక్కడికైనా సరే పోవచ్చు, ఏ దేశానికైనా ఆయనకు టికెట్ వీసా ఉంటే పోవచ్చు, రావచ్చు. ఎందుకంటే ఆయన మన మాదిరిగా ఆర్థికంగా ఉగ్రవాది అంటారు. అంటే మన అన్న కాబట్టి మనం గొప్పగా చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు మన జగనన్న. ఎందుకంటే 16 నెలల పాటు జైల్లో ఉన్నాడు కదా, ఒక ఆర్థిక నేరస్తుడు. మనం దేశం దాటి పోవాలంటే కోర్టు వారి నుంచి అప్రూవల్ రావాలా, అయ్యా నువ్వు పోవచ్చు, ఈ దేశానికి పోవచ్చు అని. ఆయనకు అదంతా ఏం అవసరం లేదు కదా. మరి బ్రహ్మాండంగా ఆయన పోతాడు, వస్తాడు. మనకు వచ్చిన బాధ ఏంది? మనం ఆ మాదిరి ట్రావెల్ చేయగలుగుతామా? మనం ఈ బొక్కలోది ఈ తాడేపల్లి ప్యాలెస్ నుంచి యలహంక ప్యాలెస్ పోయిన దానికే 2 రోజులు 2 మాత్రలు వేసుకొని పడుకోవాలా? మనం ప్రజల్లో కలసలేము. ఆయన ప్రోగ్రాములు చేసుకుంటానే, అధికారులతో కలుస్తానే, మళ్ళా అదే రోజు మరుసటి రోజు మంగళగిరిలో కూడా కార్యకర్తలతో, నాయకులతో గల ఆయన నియోజకవర్గానికి కూడా పోయి ఆడమల వాళ్ళతో కలిసినాడు. మనతో అయ్యే పనే ఇది. మనం ఏమన్నా ఒక ఎమ్మెల్యేతో మాట్లాడలేము, మనము ఒక మినిస్టర్తో మాట్లాడలేము. మనకి ఎన్ని బాధ్యతలు ఉంటాయినా? ఎంతసేపు నిద్రపోయినా ఇంకో గంట నిద్రపోతే బాగుండనే కదా మనం అనుకుంటాము. ఈ నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి అట్ట అనుకోలా. ఏదో తిరుగుతున్నాడు, క్రికెట్ మ్యాచ్ చూడబోయినాడు, దాన్ని ఏందో భూతత్వంలో పెట్టి సరే క్రికెట్ మ్యాచ్ పోయినాడు, సరే బాగానే ఉన్నది, ఎవరు డబ్బుతో పోయినాడు అని చెప్పి అంటున్నారు కదా. మరి ఆ దమ్ము ధైర్యంగా ఉంటే, ఆ షావు ఉంటే దాంట్లో నారా లోకేష్ ఎవరి ఖర్చులతో పోయినాడని చెప్పి మనం